నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ఆదిత్య హృదయము తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 3 సార్లు పఠించే వాళ్ళకి ధైర్యము, జ్ఞానము లాంటి దైవగుణాలు పెరుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారట. ఈ స్తోత్రాన్ని పఠించిన వాళ్ళు వాళ్లకున్న కఠిన సమస్యలన్నీ తొలగిపోయి, చింతలు, చికాకులు పోయి దైవభక్తి పెరుగుతుంది. వాళ్ళకి ఇతరుల మీద ద్వేషము, అసూయ, గిట్టనితనము, మాత్సర్యము వంటి అవగుణాలు పోయి మనసు ఎప్పుడూ ఈశ్వరుడిపైన లగ్నము అవుతుందట. సూర్య భగవానుని ప్రార్థించడం వలన ఆయురారోగ్యాలు, వాళ్ళు తలపెట్టే కార్యక్రమాలలో విజయము సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠించడం వలన అనారోగ్యము దూరమయ్యి ముఖవర్చస్సు మెరుగవుతుంది. ఈ ఆదిత్య హృదయాన్ని పఠించిన తరువాతనే శ్రీరామచంద్రుడు రావణాసురునిపైన యుద్ధానికి వెళ్లి విజయాన్ని సాధించారని శ్రీమద్ రామాయణం వలన మనకు తెలుస్తున్నది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధం చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. ఆ తరువాత రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. యుద్ధంను చూడటానికి దేవతలతో కూడి అచ్చటకు విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయస్యసి. ఓ రామ మహాబాహో, నాయన సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రంను గూర్చి నీకు తెలుపదను వినుము. దీన్ని జపించటం వలన సమరమున నీవు శత్రువులపై విజయాన్ని తప్పక సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపచేయునది. నిత్యము దీనిని జపించటం వలన సర్వత్రా జయము లభించుట తథ్యము. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఈ స్తోత్రము పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపచేయును, అన్ని వ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వజపములలో శ్రేష్టమైనది ఈ స్తోత్రము. కావున ఈ స్తోత్రాన్ని జపించుట ఎంతైనా ఆవశ్యకము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిలుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు కలిగినవాడు, సమస్త భువనములను నియంత్రించుచుండువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో ఏస తేజస్వి రశ్మి భావనః ఏస దేవాసురగణ లోకాన్ బాతి గర్భస్థిపిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజోరాశి. తన కిరణములచే లోకములకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసురగణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏస బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతిః మహేంద్రో ధనద కాలో యమస్సామో హ్యుపాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితరో వసవః సాధ్య అశ్వినౌ మరుతో మను వాయు వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నియు సూర్యునివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించటానికి ప్రేరణ ఇచ్చును. లోకోపకారము కోసము ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపచేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతంగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను కావించువాడు. హరిదస్వ సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనః శంభుస్త్వష్ట మార్తాండక అంశుమాన్. శ్యామవర్ణము కల రథాశ్వములను కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరుగల రథాశ్వము కలిగినవాడు. రథమునకు 7 గుర్రములు కలవాడు. తేజో నిధానములైన కిరణములు కలవాడు. సర్వసంహారకుడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించుడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుడివాడు.
హిరణ్యగర్భ శిశిరస్థపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడేవారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించేవాడు. తపింపచేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయంగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాద స్తమోభేది ఋగ్యజుస్సామ పారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము కలిగినవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమును అలరారుచుండెడువాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. వింధ్యగిరి మార్గమున అతివేగంగా సంచరించువాడు. ఆతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపచేయువాడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు కలిగినవాడు. సకల ప్రాణుల యందును అనురక్తి కలిగియుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మ నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు. అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు కలిగినవాడు. 12 రూపములతో విరసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారములు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును వెలుసిల్లుచుండువాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథస్వములను కలిగినవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితిపుత్రుడువైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించేవాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపచేయువాడవు. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు. బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవి. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు, రుద్రస్వరూపుడవు అయిన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయామి తాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపచేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడువు. కృతజ్ఞులను నశింపచేయుచు దివ్య తేజస్సు విరజిమ్ముచు జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారములు. తప్త చామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్త మోభినిజ్ఞాయ రుచయే లోకసాక్షినే. బంగారము వంటి వన్నె కలిగిన వాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పాలద్రోలిన వాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తును జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారములు. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఓ రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమనర్చును. పిదప సృష్టించి పాలించుచుండెను. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపచేయును. వర్షములను ప్రసాదించుచుండెను. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రించ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉండెను. ప్రాణులంతా నిద్రించుచునను తాను మేల్కొనియే ఉండెను. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే ఉండి తత్ఫల స్వరూపము ఇతడే అయి ఉన్నాడు. వేదాశ్చ కృతవైశ్చైవ క్రతూనాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగడి సమస్త కార్యములకు సూర్యభగవానుడే ప్రభువై ఉన్నాడు.
ఏన మా పత్సుకృతు శ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నా వసీదతి రాఘవః. ఓ రఘురామ, ఆపదల యందును, కష్టముల యందును, దుర్గమ మార్గముల యందును, భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనమనేది ఉండదు. పూజ్య స్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయస్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుడిని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయాన్ని తప్పక పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణంత్వం వదిష్యసి యావముక్త్వా తథాగస్త్యో జగామచ యథాగతం. మహాబాహో రామ, ఈ క్షణంలోనే నీవు రావణుని వధింపగలవు అని అగస్త్య మహర్షి రామునితో పలికి తన స్థానమునకు చేరెను. ఏతత్ శ్రుత్వా మహాతేజో నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహా తేజస్వి అయిన శ్రీరామచంద్రుడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అగస్త్య మహాముని అందించిన ఆదిత్య హృదయము వలన శ్రీరాముడు మిక్కిలి సంతృప్తి చెంది ఏకాగ్రతతో ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. తరువాత శ్రీరామచంద్రుడు ముమ్మార్లు ఆచమించుకొని శుచి అయి సూర్యభగవానుడిని చూస్తూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడయ్యను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనమును చేతబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మ యుద్ధాయ సముపాగమతు సర్వయత్నేన మహతావధే తస్య ధృతో భవతు. మిక్కిలి సంతుష్టుడయ్యున్న ఆ రామచంద్రుడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచురుని వధించుటకు కృతనిశ్చితుడయ్యెను. అదరవి రవద నిరీక్ష రామం ముదితమన పరమం ప్రహృష్యమానః నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచిస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి తన వైపు చూస్తున్న రామునిపై మానసోల్లాసమును పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముణ్ణి చూచి రామా త్వరపడము అని పలికెను. ఇదండి ఆదిత్య హృదయ స్తోత్రము తెలుగులో అర్థము.